నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మద్రాస్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు అమరావతి, లేదా హైదరాబాద్ అండ్ అమరావతి. సో మొత్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి మాత్రం తెగ చర్చలు అయితే నడుస్తూ వస్తున్నాయి. వీటికి సంబంధించి ఫస్ట్ పునాది పడాల్సింది మాత్రం ఎఫ్టీసీకి సంబంధించి ఒక త్వరలోనే ఒక నిర్ణయం రాబోతున్న సంగతి అర్థమవుతుంది. అదిగాక నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారంలో పూర్తిగా ఇప్పటిదాకా ఏదైతే ఆగి ఉన్నటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా ఇచ్చేస్తా అంటున్నారు. సో ఏం జరగబోతుంది, తెలుగుకు సంబంధించి ఆంధ్ర ఎఫ్డీసీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు, ఎవరు బరిలో ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు విజయవాడ ఉత్సవ పేరుతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా పెద్దలందరూ కూడా, సినిమా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలా చేస్తున్నప్పుడు ఆ ఏపీకి ఒక లుక్, సినిమా లుక్ రావాలంటే ముందు ఎఫ్డీసీ పదవి భర్తీ చేయాలి. ఇప్పుడు ఆ దగ్గరగా ఆ వాతావరణం ఇప్పుడు దాకా దాదాపు ఎన్నికలు అయిపోయి సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పుడు దాకా పదవి భర్తీ చేయాల ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి. ఆ బరిలో 4 పోటీ పడుతున్నారని గతంలో వార్తలు వచ్చినాయి. ఆ 4లో దాదాపు ఒక 2 తప్పుకున్నట్టుగానే తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఎఫ్టీసీ పదవి భర్తీ చేస్తారనే టాక్ అయితే బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 22 లోపు ఇది భర్తీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు, నేను ఏఎం రత్న గారి పేరుని సిఫార్సు చేశాను అనేది మాట ఆయన వీరమల్లి ఫంక్షన్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనే దాన్ని విత్డ్రా చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఏఎం రత్న గారు అందుబాటులో లేరనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్స్ పరంగా ఒత్తిడి ఎక్కువైపోయింది ఏఎం రత్న గారి మీద అనే టాక్ ఒకటి. ఇంకొకటి చాలామంది ఒక దాదాపు బకాయిలు కోసం ఛాంబర్లో కూడా ఆయన మీద కొంతమంది కంప్లైంట్ పెట్టారు. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు 50 crores దాకా ఇవ్వాలనే దాని మీద అదొక నడుస్తుంది. ప్రస్తుతం రత్నం గారు అందుబాటులో లేరనే మాట వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ పదవి ఇప్పుడు ఇంకొక నిర్మాత కాటకడ ప్రసాద్ గారు కూడా బరిలోనే ఉన్నారు. గతంలో కేఎస్ రామారావు గారు అనుకున్న పేరు అంతా ఆయన పక్క వెళ్ళి పేరు అంటారు. నట్టికుమార్ గారు కూడా దాని పేరు కూడా ప్రముఖంగా వినపట్ల. ప్రధానంగా ఏంటంటే రత్నం గారు కాటకడ ప్రసాద్ గారికి పోటీ ఉన్నప్పుడు ఒక దశలో రత్నం గారి పేరు ఎలివేట్ అయింది, ఒక దశలో కాటకడ ప్రసాద్ గారి పేరు ఎలివేట్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చున్నారనేది కాటకడ ప్రసాద్ గారికి ఒకటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రత్నం గారి వైపే ఉన్నారా, ఆయనకు అందుబాటులో లేరు. వీరమల్లి పరిస్థితి సినిమా కోసం ఆయన చాలా ముందుకొచ్చి చేశారు, కానీ ఇంకా బకాయిలు కానీ ఆయన బయటపడే పరిస్థితి వాతావరణం అయితే కనపడలేదనేది సమాచారం. ఈ కంప్లైంట్లు ఈ నేపథ్యంలో ఇప్పుడు రత్నం గారిని మళ్ళీ అటువైపు ఎఫ్డీసీ పదవికి ఆయన సజెస్ట్ చేస్తారా లేదా అనే దానికి డౌట్లు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కాటకడ ప్రసాద్ గారి పేరే తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వారంలో దాని మీద క్లారిఫై వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఎఫ్డీసీ చైర్మన్ గురించే ఇన్ని రోజులు ఈ ప్రోగ్రామ్ ఆపారని చెప్పి అనుకోవాలా, లేదా ఎఫ్డీసీ చైర్మన్ ఒకవేళ ప్రకటించేస్తే ఖచ్చితంగా ప్రకటించిన తర్వాత ఈ ప్రోగ్రాం ఉంటుందా, ఒకవేళ ప్రకటించకపోతే ఈ ప్రోగ్రాం ఆగే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్పి? అంటే దాంతో సంబంధం లేదు. ఇప్పుడు నంది అవార్డుల ఫంక్షన్స్ అవన్నీ ఉంటే ఎఫ్డీసీ కంపల్సరీగా ఉండాల్సిందే. నంది అవార్డులు కూడా ఘనంగా చేద్దామని దీంట్లో ఉన్నారు వాళ్ళు. అందుకోసం ముందు ఏంటంటే అక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక లుక్ రావాలి ఏపీకి. కాబట్టి ఈ విజయవాడ ఉత్సవ పేరుతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానీ రకరకాల ప్లేసెస్లో ఇప్పుడు నిన్న కర్టెన్ రైజర్ ఈవెంట్ నిన్న అక్కడ అక్కడ రిసార్ట్ పడమట్లో ఉన్న రిసార్ట్స్లోనే ఎక్కడో చేశారని చెప్తున్నారు కర్టెన్ రైజర్ ఈవెంట్. అలాగే 22 నుంచి కంటిన్యూగా చాలా చోట్ల చేస్తున్నారు అక్కడ. అవన్నీ కూడా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఆ లోపుగా భర్తీ అయితే ముందు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి సంబంధించిన ఏర్పాటైతే ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి, సినిమాలు చేయడానికి ఒక ముసాయిదా తయారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్డీసీ అధ్యక్షుడు ఉండి దానికి సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తులు అక్కడ ఉంటే ఏమేం చేస్తే ఇక్కడ ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమకి ఇంకా ఎక్కువగా షూటింగ్లు జరగడానికి, ఇండస్ట్రీ పరంగా డెవలప్ కావడానికి, అమరావతికి ఒక కొత్త లుక్ రావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఎఫ్డీసీ భర్తీ కాకుండా ఎవరన్నా కమిటీ వేసి ఆ కమిటీ ఆందోళన చేయడానికి కూడా కరెక్ట్ కాదు. భర్తీ చేసేయాల్సిందే. ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది కాబట్టి ఈ వారం రోజుల్లోనే దానికి క్లారిఫై వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే మొన్న మధ్య సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసనలు చేయడం, ధర్నాలు చేయడం, వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పేసి అడగడం మనం చూసాం, నిరసనలు కూడా చూసాం. సో ఇక్కడ కొంతవరకు నిర్ణయం తీసుకున్న సంగతి అర్థమవుతుంది. ఏపీకి తరలి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇలాంటి సమస్య మళ్ళీ ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఛాంబర్ ఇండస్ట్రీ ఇక్కడే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యను పరిష్కరించారు.
ఆయన ఇన్వాల్వ్మెంట్ కాకపోతే ఈ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఆ తర్వాత ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకుని ఆ కొత్త రేట్లతో వాళ్ళకి అదనపు చెల్లింపులన్నీ జరిగినాయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఎంత పెండింగ్ ఉన్నారో ఈ 3 ఏళ్లలో ఆ పెంచిన అమౌంట్కి వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డికి ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ ఉంటే మళ్ళీ అది ఛాంబర్ ఆధ్వర్యం జరిగేదేమో తెలియదు. సినిమా పెద్దలు ఎవరు పూనుకున్నా కానీ అక్కడ జరగల. చిరంజీవి గారితో భేటీ అయ్యారు, వీళ్ళందరితో భేటీ అయినా కానీ జరగల. రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంచెం కొలిక్కి వచ్చింది వ్యవహారం. ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ అక్కడ ఉంటే దీనికి సంబంధించి ఏంటంటే ఉమ్మడిగానే ఫిల్మ్ ఛాంబర్ అనేది ఉమ్మడిగానే పనిచేస్తుంది. ఈ ఫిల్మ్ ఛాంబర్ ఏంటంటే ఇటు పక్కన తెలంగాణ ఎఫ్డీసీ, అటు పక్కన ఏపీ ఎఫ్డీసీ, ఈ రెండింటితోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిందే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో 2 ఎఫ్డీసీలు ఉండటం అనేది అసలు జనరల్గా కరెక్ట్ కాదు. అసలు ఆ సినిమా అనేది తెలుగు సినిమా పరంగా చూడాలి కానీ తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమాగా చూడటం ఏంటో అర్థం కావట్లేదు. తెలుగు భాష సినిమాలో రెండు ఇండస్ట్రీస్ ఉండడం, రేట్ల పరంగా 2 చోట్ల పర్మిషన్ తెచ్చుకోవడం, ఇది ఒక విధంగా చెప్పండి నిర్మాతలు కూడా ఇబ్బందికరమే. అక్కడ టికెట్లు పెంచాలన్నా, రేట్లు పెంచాలన్నా, ఇక్కడ పెంచాలన్నా, అక్కడ పర్మిషను, ఇక్కడ పర్మిషను, ఇది 2 కూడా ఇబ్బందికరంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ గద్దర్ అవార్డులు పెట్టి కార్యక్రమం నిర్వహించారు కాబట్టి అక్కడ నంది అవార్డులు పెట్టాలి కాబట్టి ఇక సపరేట్ అయిపోయినట్లు లెక్కగా చూడాల్సి వస్తుంది. ఇక తెలుగు భాష సినిమా అయినా కానీ ఏపీ సినిమా, తెలంగాణ సినిమా కానీ చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇండస్ట్రీ ఇక్కడతో పాటు అక్కడ కూడా సపరేట్గా ఏర్పాటు అవటమే బెటర్ ఏమో అనిపిస్తుంది. సో ఓవరాల్గా కంప్లీట్గా ఎప్పుడు ఆంధ్ర ఇండస్ట్రీ సపరేట్ అయ్యే అవకాశం ఉంది? సో సపరేట్ అయితే ఏదైనా ఇష్యూస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? సపరేట్ అయితే ఇండస్ట్రీ కొంత భాగం అటు వెళ్ళిపోతే ఇష్యూస్ ఏమంటే ఇప్పుడు హీరోల పరంగా ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ సంబంధించిన హీరోలు ఉన్నారు, ఏపీ హీరోలే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ చెప్పాలంటే. ఇప్పుడు తెలంగాణ సంబంధించిన వాళ్ళు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఇట్లా కొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు తెలంగాణ వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ భాగం గతంలో ఉన్న వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. మళ్ళీ ఇండస్ట్రీ కొంత భాగం ఒకటి వెళ్తే అక్కడ కొత్తగా ఎఫ్డీసీ చైర్మన్ ఎవరైనా అయ్యి ఆ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూర్చుని ఇండస్ట్రీ పరంగా మనకి ఏమేమి ఉంటే బాగుంటుంది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తుంది. అప్పుడు షూటింగ్ పరంగా, లొకేషన్స్ పరంగా సింగిల్ విండో విధానం పెట్టుకుని షూటింగ్ల పరంగా ఒక చోట అనుమతి తీసుకుంటే ఎక్కడైనా షూటింగ్ చేసుకునేట్టుగా ఇలాంటివన్నీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆంధ్రాకి సంబంధించి ఎఫ్డీసీ ఎవరు కాబోతున్నారు, అయిన తర్వాత జరిగే ప్రోగ్రామ్స్ ఏంటి, మొత్తానికి ఎప్పుడు తెలంగాణ నుంచి విడిపోతుందా లేదంటే కలిసే వర్క్ చేయబోతున్నారా అనేది చూద్దాం. మరి నమస్తే.